రైట్ బ్రేకింగ్ చూస్తున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేడు పులివెందులకు వెళ్లనున్నారు. ఇవాళ ఉదయం 11 గంటలకు ఆయన తాడేపల్లి నివాసం నుంచి రోడ్డు మార్గాన గన్నవరం ఎయిర్పోర్టుకు బయలుదేరుతారు. 11 గంటల 20 నిమిషాలకు గన్నవరం ఎయిర్పోర్టుకు చేరుకుంటారు. 11 గంటల 30 నిమిషాలకు గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి విమానంలో కడపకు బయలుదేరుతారు జగన్. 12 గంటల 15 నిమిషాలకు కడప నుంచి పులివెందులకు రోడ్డు మార్గాన బయలుదేరుతారు. ఇక 1 గంట 25 నిమిషాలకు పులివెందుల్లోని భాకరపురంలో గల స్వగృహానికి చేరుకుంటారు జగన్. ఇక పార్టీ వర్గాలు తెలిపాయి ఈ విషయాల్ని. రైట్ బ్రేకింగ్ చూస్తున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేడు పులివెందులకు వెళ్లనున్నారు. ఇవాళ ఉదయం 11 గంటలకు ఆయన తాడేపల్లి నివాసం నుంచి రోడ్డు మార్గాన గన్నవరం ఎయిర్పోర్టుకు బయలుదేరుతారు. 11 గంటల 20 నిమిషాలకు గన్నవరం ఎయిర్పోర్టుకు చేరుకుంటారు. 11 గంటల 30 నిమిషాలకు గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి విమానంలో కడపకు బయలుదేరుతారు. 12 గంటల 15 నిమిషాలకు కడప ఎయిర్పోర్టుకు చేరుకుంటారు. 12 గంటల 25 నిమిషాలకు కడప నుంచి పులివెందులకు రోడ్డు మార్గాన బయలుదేరుతారు జగన్. ఇక 1 గంట 25 నిమిషాలకు పులివెందులోని భాకరాపురంలో గల స్వగృహానికి చేరుకుంటారని పార్టీ వర్గాలు తెలిపాయి. రైట్ బ్రేకింగ్ చూస్తున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేడు పులివెందులకు వెళ్లనున్నారు. ఇవాళ ఉదయం 11 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి రోడ్డు మార్గాన గన్నవరం ఎయిర్పోర్టుకు చేరుకుని అక్కడి నుంచి బయలుదేరబోతున్నారు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించేందుకు కడప నుంచి మా ప్రతినిధి యూసఫ్ మనకి ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. ఎస్ యూసఫ్, చెప్పండి. జగన్ నిన్న అసెంబ్లీకి వెళ్ళేటువంటి పరిస్థితి, అక్కడ ఎమ్మెల్యేగా ఆయన ప్రమాణం చేశారు. ఈరోజు స్పీకర్ ఎన్నికకు దూరంగా ఉండున్నట్లు మనకి స్పష్టంగా అర్థమవుతుంది. ఇక జగన్ పర్యటనకు సంబంధించి ఎన్ని గంటలు బయలుదేరిపోతున్నారు, పూర్తి అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ రాజశేఖర్. ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వారి సొంత నియోజకవర్గం పులివెందులలో పర్యటించనున్నారు. ఈ రోజుతో పాటు దాదాపు 3 రోజులు ఇక్కడే బస చేయనున్నారు. స్థానికంగా ఓటమికి కారకులు ఎవరు, జిల్లాలో ఏ విధమైనటువంటి రాజకీయాలు నెలకొన్నాయి, ఆ పార్టీలో ఉన్నటువంటి అంతర్గత విభేదాలు ఏంటి, 10 ఉమ్మడి అసెంబ్లీ స్థానాలు కడప జిల్లాలో ఉన్నాయి. అందులో కేవలం 3 స్థానాల్లో మాత్రమే వైఎస్ఆర్సీపీ గెలుపొందింది. మిగతా 7 స్థానాల్లో కూడా అటు టీడీపీ గెలుపొందడము. దీనికి గల కారణాలు ఏంటి, స్థానికంగా నాయకత్వం అందుబాటులో ఎవరూ లేకపోవడంతోనే ఇటువంటి పరిణామాలు చోటు చేసుకున్నాయా అనేటువంటి ఒక ప్రధానమైన చర్చ అయితే పార్టీలో అంతర్గతంగా కొనసాగుతూ ఉంది. వాటన్నిటిపైన కూడా ఈ 3 రోజుల పాటు పులివెందుల నియోజకవర్గంలో ఇప్పటి వరకు ఎవరినైతే కలవలేదో ఆ కార్యకర్తలు అందరినీ పిలిచి కలవడం, దాంతోపాటు రాయలసీమలో ఉన్నటువంటి ముఖ్య నాయకులందరూ కూడా ఈ జగన్ తో భేటీ సుముఖత చూపుతా ఉన్నారు. వారిని అందరినీ కూడా ప్రత్యేకంగా ఆహ్వానించారు. వ్యక్తిగత కార్యదర్శి నాగేశ్వరరావు అయితే అందరినీ కూడా ఫోన్లు చేసి మీరందరూ వచ్చి సార్తో కలవాలని చెప్పేసి అందరికి ఇప్పటికే సందేశం ఇచ్చారు. రాయలసీమలో ప్రధానంగా ఓటమి గల కారణాలపైన సమీక్ష నిర్వహించబోతా ఉన్నారు. దాంతోపాటు కుటుంబ సభ్యులు కూడా రానున్న రోజుల్లో ఎవరెవరికి ఏ బాధ్యతలు అప్పచెప్పాలి, ఏ విధంగా ఈ కడప జిల్లాలో పార్టీని ముందుకు కొనసాగించాలి, దాంతోపాటు రాయలసీమ వ్యాప్తంగా ఇన్ఛార్జీలుగా ఎవరిని నియమించాలి, ఉన్నటువంటి అధ్యక్షులతోనే పని జరుపుతారా లేక కొత్తగా అధ్యక్షులను ఎవరైనా ఎన్నుకొని వారికి అందరికీ కూడా ఈ బాధ్యతలు అప్పచెప్తారా అన్నటువంటి ఒక అంశం మీద అయితే చర్చ కొనసాగుతా ఉంది. వాటన్నిటికి కూడా ఇవాళ సీఎం జగన్ ఆ దిశగానే అడుగులు వేస్తా ఉన్నారు. వారందరినీ కూడా పిలిపించుకొని మాట్లాడేటువంటి అవకాశాలు కనబడతా ఉన్నాయి. వ్యక్తిగతంగా తనకు ఇప్పుడైతే పోలీస్ ప్రొటెక్షన్ పూర్తిగా తొలగించారు. ప్రతిపక్ష నేత హోదా కూడా లేదు కాబట్టి సొంత సిబ్బంది ఎవరైతే సెక్యూరిటీగా వ్యవహరిస్తా ఉన్నారో అందరినీ కూడా కొత్త వారిని తీసుకున్నారు. వారితోనే ఇవాళ క్యాన్వాయ్ కూడా మొత్తం కొనసాగబోతా ఉంది. వారి సమక్షంలోనే పులివెందులకు రోడ్డు మార్గాన చేరుకోనున్నారు. స్థానికంగా ఉన్నటువంటి
వేంపల్లె కావచ్చు, ఇటు పెళ్లిమరి కావచ్చు, ఈ యొక్క ప్రాంతాల మీదుగానే పులివెందులకు వెళ్ళాలి. అక్కడ కూడా మధ్య మార్గంలో కూడా కొంతమంది నాయకులను కలిసేటువంటి అవకాశాలు కనబడతా ఉన్నాయి. ఎక్కడ లోటుపాట్లు జరిగాయి, ఎందువలన ఈసారి ఓటమి గల కారణాలు ఏంటనేటువంటి అంశంపైనే ప్రధానంగా జగన్ చర్చ కొనసాగబోతా ఉంది. 3 రోజుల పాటు కూడా టైం తీసుకోవడానికి కారణం ఇదే. ఇక్కడ నుండి ఇంకా ప్రణాళికలు రూపొందించాలి, ఏ విధంగా రాష్ట్ర వ్యాప్త పర్యటనలు కొనసాగాలి. ఇక అసెంబ్లీకి అయితే వెళ్లేటువంటి అవకాశాలు కనపడడం లేదు. నిన్ననే పూర్తిగా అసెంబ్లీ నుండి ప్రమాణ స్వీకారం అనంతరం వెనుతిరిగి వచ్చేశారు. ఆ తర్వాత ఇంకా అసెంబ్లీకి వెళ్లకుండా నేరుగా ఇంకా ప్రజల వద్దకు వెళ్ళాలి. ఈ యొక్క ఏదైతే ప్రభుత్వం చేసేటువంటి అరాచకాలు, ఇవాళ ఉదయం ఏదైతే సిఆర్డిఏ బిల్డింగ్ ను కూడా అక్కడైతే తాడేపల్లిలో నిర్మిస్తా ఉన్నారో దాన్ని ప్రభుత్వం కక్ష కట్టే కూలదోసిందనేసి ఇప్పటికే ట్విట్ ద్వారా జగన్ స్పందించినటువంటి పరిస్థితి. చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత దమనకాండకు ఏ విధంగా శ్రీకారం చుట్టారు రాష్ట్ర ప్రజలందరూ కూడా ఒకసారి గమనించండి అని చెప్పేసి వాళ్ళు ఒక ట్వీట్ చేశారు. ఇకపై మొత్తం కూడా ఉద్యమాల బాటలోనే ముందుకు కొనసాగేటువంటి అవకాశాలు అయితే కనబడతా ఉన్నాయి రాజశేఖర్. ఏదైతే జగన్మోహన్ రెడ్డి ఈరోజు పర్యటన 3 రోజులు ఉండబోతున్నారండి. 3 రోజుల్లో అవినాష్ రెడ్డి మిగతా నేతలు ఏమైనా వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే అంటే అక్కడ ఉన్న నియోజకవర్గ ఇన్ఛార్జీలు మార్పులు ఏమైనా సంతరించుకోబోతున్నా, లేకపోతే గెలిపోవటంలకు సంబంధించి ఎందుకు ఇంత తక్కువగా మనం సీట్లు గెలుచుకోగలిగాం, ఈ అంశాలపై ఏమైనా చర్చించే అవకాశాలు ఏమైనా కనిపిస్తున్నాయా? ఖచ్చితంగా రాజశేఖర్, ఎగ్జాక్ట్లీ మీరు చెప్పినట్లు పూర్తిగా అటు ఇద్దరు ఎంపీలు కూడా, ఇట్లా అవినాష్ రెడ్డి కావచ్చు, అటు మిథున్ రెడ్డి కావచ్చు, ఆ పక్క అవతల తిరుపతి నుండి గురుమూర్తి కావచ్చు, వీళ్ళందరూ కూడా వచ్చి రాయలసీమ ప్రాంతానికి సంబంధించినటువంటి ఎంపీలు వీళ్ళందరూ కూడా వైఎస్ జగన్ తో భేటీ కానున్నారు. ఆ యొక్క నియోజకవర్గాల సమన్వయకర్తలు ఎలక్షన్స్ లో ఇన్ఛార్జీలుగా ఎవరెవరు వ్యవహరించారు, ఏ విధంగా బూత్ లెవెల్లో ఆ ఓటింగ్ శాతంలో ఎందుకు తేడాలు వచ్చాయి, దీనికి గల కారణాలు ఏంటి, స్థానిక నాయకులు ఎవరైనా ఇతర పార్టీల వైపు ముగ్గు చూపి లోపాయికరంగా పనిచేశారా అనేటువంటి అంశాలపైన కూడా పెద్ద చర్చనే కొనసాగబోతా ఉంది. వీటన్నిటికి కూడా స్థానికంగా ఎవరైతే ఇన్ఛార్జిగా కొనసాగి కన్వీనర్లుగా వ్యవహరించారో 5 ఏళ్ల పాటు అధికారం పార్టీలో ఉన్నప్పుడు వారికి కావాల్సినటువంటి పనులు మొత్తం కూడా ఈ యొక్క ఇన్ఛార్జీల ద్వారానే కొనసాగాయి. ఆ పార్టీ అధ్యక్షులే బాధ్యత వహించి ఆ పనులన్నీ కూడా నిర్వహించారు. అభివృద్ధి పనులకు కావాల్సినటువంటి నిధులు కేటాయింపు వ్యవహారంలో కూడా పూర్తిగా అటు చేయాల్సినటువంటి పనులన్నింటినీ కూడా అక్కడి నుంచే తాడేపల్లి నుండి సీఎం క్యాంపు కార్యాలయం నుండి ఈ యొక్క ఇన్ఛార్జీలు కావచ్చు, అధ్యక్షులు కావచ్చు, వీరందరూ కూడా యూసఫ్ ఇంకోటి ప్రధానంగా అంటే సీఎం జగన్మోహన్ రెడ్డి అంటే మాజీ సీఎంగా పనిచేసినట్టు జగన్మోహన్ రెడ్డి ఈసారి మెజార్టీ కూడా తగ్గింది. చాలా కీలకంగా వైఎస్ షర్మిల ప్రభావం కూడా కనిపిస్తుంది. సో ఇక్కడ కుటుంబ అంశాలు కూడా చాలా వరకు ఉన్నటువంటి పరిస్థితి. ఈ అంశాలు కూడా ఏమైనా చర్చించే అవకాశం కుటుంబ సభ్యుల నుంచి ఎవరైనా జగన్కి సంబంధించినటువంటి సమావేశంలో పాల్గొనే అవకాశం కనిపిస్తుంది సమీక్షల్లో ఏమైనా? ఇప్పటికైతే పూర్తి స్థాయిలో అటువంటి సమాచారం అయితే మనకు ఏం లేదు. బయట స్థానికంగా ఉన్నటువంటి కొంతమంది వైసీపీ నాయకులు అయితే భావిస్తా ఉన్నారు విజయమ్మ రానున్నారు, ఆమెతో ఒక షర్మిలకు ఒక సందేశం పంపనున్నారు, అందరినీ కలపడానికి ప్రయత్నాలు కొనసాగేటువంటి అవకాశాలు సున్నితంగానే కనబడతా ఉన్నాయి. పూర్తిగా అయితే అంత అంతర్గతంగా జరిగే వ్యవహారము, ఇదంతా కూడా ఎక్కడ బయటకు వచ్చేటువంటి పరిస్థితి లేదు. ఎందుకంటే మొదటగా కుటుంబ సభ్యులను విడదీశారు, తర్వాత రాజకీయంగా నన్ను ఎదుర్కోలేకనే ఈ విధమైనటువంటి అభాండాలు మోపారు. అటు వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు కావచ్చు, తన చెల్లి షర్మిలను తన నుంచి దూరం చేయడం కావచ్చు, రాజకీయంగా తనను ఎదుర్కోలేక ముందు కుటుంబంతో నన్ను మానసికంగా ఇబ్బందులు గురి చేశారు, తర్వాతనే రాజకీయంగా నన్ను ఈ విధమైనటువంటి అవకాశాలకు కోల్పోయేటువంటి కార్యక్రమానికి ప్రతిపక్షాలు శ్రీకారం చుట్టాయని చెప్పేసి గతంలోనే జగన్మోహన్ రెడ్డి ఆరోపణలు చేసినటువంటి పరిస్థితి. ఇప్పుడు దానికి అనుగుణంగా కుటుంబ సభ్యులందరూ కూడా కలవడం అయితే కన్ఫామ్ గానే కలుస్తారు. అప్పుడు షర్మిల కావచ్చు, అటు సునీత కావచ్చు, వివేకానంద రెడ్డి సతీమణి కావచ్చు, వీరందరితో కూడా ఒక సమన్వయంలోకి తీసుకొని రావడానికి విజయం అయితే ఇప్పుడు రంగప్రవేశం చేస్తారని చెప్పేసి పులివెందుల ప్రజలు భావిస్తా ఉన్నారు. పులివెందుల ప్రజలతో పాటు స్థానికంగా ఉన్నటువంటి కొంతమంది నాయకులు కూడా, ఎందుకంటే అవినాష్ రెడ్డి తండ్రి కూడా స్థానికంగా లేడు, ప్రజెంట్ అతను కూడా హైదరాబాద్ లోనే వివేకా కేసులో అతనికి బెయిల్ మంజూరైనప్పటికీ కూడా హైదరాబాద్ దాటి వెళ్ళకూడదని చెప్పేసి కోర్టు ఆదేశాలు. ఇటు కుటుంబ సభ్యులు కూడా చీలిపోయారు. రైట్ థ్యాంక్ యూ ఫర్ అప్డేట్స్ యూసఫ్.